హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బోన్ ప్యాషన్. చాలా రోజుల తర్వాత ఈ వీడియోని నేను ఎడిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ పర్టికులర్ వ్లాగ్ నాకు చాలా చాలా స్పెషల్. బట్ కొంచెం టైం తీసుకొని ఎడిట్ చేద్దాము అనుకున్నాను. ఈలోపు నేను బిజీ అయిపోయి అసలు ఈ వ్లాగ్నే నేను టచ్ చేయలేదు. బట్ దిస్ ఈజ్ అ వెరీ స్పెషల్ వ్లాగ్ ఫర్ మీ. ఇది మా పాత ఆఫీస్ అనమాట. మీ అందరికీ అంటే చాలామంది రెగ్యులర్లీ నా వీడియోస్ అవి వాచ్ చేసేవాళ్ళు, నా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ వాచ్ చేసే వాళ్ళకి అర్థమై ఉంటుంది. నేను కంపెనీ షిఫ్ట్ అయ్యాను, వేరే కంపెనీ మారాను. సో ఆ కొత్త కంపెనీలో జాయిన్ అయ్యి కూడా నేను 3 months అవుతుంది. హౌఎవర్ ఈ పాత వ్లాగ్ని మాత్రం నేను ఎడిట్ చేయడానికి నాకు టైం కుదరలేదు. సో ఇది నా పాత ఆఫీస్, బయట వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి ఏంటి అనేది మీరు రాను మీకు ఈ వ్లాగ్ వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో వీళ్ళందరూ నా టీం మెంబర్స్, నా టీం అందరమే కలిపి క్యాబ్ బుక్ చేసుకొని బయటికి వెళ్తున్నాము. నా పాత ఆఫీస్లో నేను రెసిగ్నేషన్ పెట్టిన తర్వాత నాకు 2 months నోటీస్ పీరియడ్ ఉంటుంది. సో ఇది నా లాస్ట్ డేస్ అనమాట. అంటే ఇంకొక 1 week 10 daysలో, 10 days కూడా కాదు, ఇంకొక 1 weekలో నేను రెసిగ్నేషన్ ఇంకా అయిపోతుంది, నా నోటీస్ పీరియడ్ అయిపోతుంది అనగా మా టీం వాళ్ళు ఇది ప్లాన్ చేశారు నాకు సర్ప్రైజ్గా. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా నేనే వాళ్ళకి ఇంకా పెండింగ్ ఉండిపోయాను పార్టీస్ అవి. సో వెళ్ళాలి బయటికి, వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ వ్లాగ్స్ కూడా నేను పోస్ట్ చేస్తాను మీ అందరికీ. సో ఇది నా టీం వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా కష్టపడి నాకు సర్ప్రైజ్ చేశారు. నేనైతే నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. హ్యాపీ కంటే కూడా ఐ ఫెల్ట్ వెరీ మచ్ బ్లెస్డ్. ఎందుకంటే జనరల్లీ ఒక లీడర్షిప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక టీమ్ని సాటిస్ఫై చేయాలంటే దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ జోక్. అది అంత జోక్ కాదు. ఎందుకంటే ఉన్న 10 మందిలో 10 మందికి మనం నచ్చాలని రూల్ లేదు కదా. సో అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళకి మనం సరిగ్గా ఆ లీడర్షిప్ని అందజేస్తూ బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయడం అనేది నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ జాబ్. సో నాకు తెలిసినంత వరకు ఐ థింక్ ఇన్ని ఇయర్స్ నేను ఈ మేనేజర్గా ఒక లీడర్ అయిన తర్వాత ఐ థింక్ ఐ హ్యాండిల్డ్ సో మెనీ డిఫరెంట్ టీమ్స్. నేను చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీమ్స్ని నేను హ్యాండిల్ చేశాను. డిఫరెంట్ మెంటాలిటీస్తో నేను డీల్ చేశాను. ప్రతి చోట కూడా ఇట్స్ ఎ వెరీ న్యూ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ ఈ పర్టికులర్ కంపెనీలో నాకేంటంటే నేను ఫస్ట్ ఒక టీమ్ని యాక్సెప్ట్ చేసినప్పుడు అది చాలా డిఫరెంట్గా ఉండే. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ స్మాల్ థింగ్. ఏంటంటే అందరూ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంటాలిటీతో ఉన్నారు. బట్ నేను అంతటిని సెట్ చేసి టీమ్ని ఒక షేప్కి తీసుకొచ్చిన తర్వాత ఐ గాట్ ఏ న్యూ ఆపర్చునిటీ. సో నేను మూవ్ ఆన్ అవ్వాల్సి వచ్చింది. బట్ దీస్ ఆర్ వెరీ వెరీ స్పెషల్ మెమరీస్ ఫర్ మీ. సో మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఇది పక్కా లోకల్ అని ఒక రెస్టారెంట్కి వచ్చాము. ఏ రెస్టారెంట్ ఏంటి అనేది కూడా నాకు నేమ్ తెలియదు. యాక్చువల్గా అక్కడికి వచ్చేంత వరకు నాకు తెలియదు. మా టీం వాళ్ళు మొత్తం ప్లాన్ చేసి వాళ్ళే ఇక్కడికి తీసుకొని వచ్చారు. అండ్ దే ఆఫర్డ్ మీ ఏ కైండ్ ఆఫ్ ఫేర్వెల్ అనమాట. ఫేర్వెల్ లాంటి ఒక పార్టీ లాగా సెట్ చేసి ఇదంతా ప్లాన్ చేశారు. వ్లాగ్ అంతా చూడండి, ఇంకా చాలా సర్ప్రైజెస్ నాకు ఇచ్చారు. ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేను స్పెషల్గా నా టీం అందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. బికాజ్ ఇట్లా ఉండడం అనేది ఇట్స్ వెరీ రేర్. అండ్ ఈ అంతటిని ప్లాన్ చేసి సెట్ చేసినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. ఇది పక్కా లోకల్లో మెనూ అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంది మెనూ అంతా కూడా. ఫుడ్ సూపరా అంటే సూపర్ అని నేను చెప్పలేను, అలానే బ్యాడ్ అని చెప్పలేను. ఓకే నార్మల్లీ ఉంది, ఒకసారి ట్రై చేయొచ్చు. ఇవి ప్రైసింగ్ అది నాకు అసలు గుర్తులేదండి. యాక్చువల్లీ బఫెట్ అయితే కాదు, అలా కట్ మనం ఆర్డర్ చేయాలి. ఆర్డర్ చేసిన ప్రకారం వాళ్ళు తీసుకొని వచ్చి ఐటమ్స్ పెడతారు. నాకు అసలు చాలా కాలం అయింది, ఇది ఆల్మోస్ట్ ఒక 4 months అయినట్టుంది నేను ఇది షూట్ చేసి కూడా. సో ఈ 4 months కాబట్టి నాకు అక్కడ ఎగ్జాక్ట్లీ నాకు ప్రైసెస్ అవి గుర్తులేవు. కానీ దిస్ ఈజ్ ద మెనూ నేను మీకు చూపిస్తున్నది. అండ్ ఇక్కడంతా కూడా అలా కట్ బఫెట్ అయితే ఉండదు. ఫుడ్ ఐటమ్స్ కూడా ఓకే నార్మల్లీ ట్రై చేయొచ్చు. అండ్ ప్రతి టేబుల్ మీద అలా రోజ్ ఫ్లవర్స్ అవి పెట్టున్నారు. అది ఓన్లీ మా కోసము, అంటే మేము పార్టీ కోసం అని కాదు. అండ్ ఇది అంబియన్స్ వచ్చేసి నాట్ సో బ్యూటిఫుల్ బట్ ఓకే అండి. అండ్ రెస్టారెంట్ సైజ్ కూడా చాలా చిన్నది, అంత పెద్ద రెస్టారెంట్ ఏం కాదు. ఒక 2 to 3 types ఆఫ్ స్టార్టర్స్ ఆర్డర్ చేసాము. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అన్నిట్లోని మేము స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేసాము. ఇది కొంచెం గ్రేవీ ఉండే, బట్ అన్నీ కూడా ఓకే అండి, బాగానే ఉన్నాయి. స్టార్టర్స్ తర్వాత మెయిన్ కోర్స్లో మేము చికెన్ బిర్యానీస్ అండ్ నల్లి గోస్ట్ బిర్యానీ ఆర్డర్ చేసాము. 2 పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఒకసారి ట్రై చేయొచ్చు, మీరు వీలైతే విజిట్ చేయండి. నేను ఈ వ్లాగ్ ఏంటంటే మెయిన్గా నాకు ఒక మెమరీలా ఉంటుంది. అండ్ ఈ పక్క లోకల్ రెస్టారెంట్కి ఒక రివ్యూ, ఒక చిన్న సైజ్ రివ్యూ చేసినట్టు కూడా ఉంటుంది అని చెప్పి చేస్తున్నాను. అండ్
రోటీస్ ఆర్డర్ చేసాము. అండ్ అక్కడ చూశారు కదా ఎదురుగా రంజిత్. మేము మా టీం వాళ్ళతో పాటు ప్రతిసారి అన్నిట్లో రంజిత్ అయితే ఉండాల్సిందేనండి, తప్పనిసరి. మిగతా అందరూ నా టీం మెంబర్స్ అనమాట. సో ఆఫ్ కోర్స్ రంజిత్ కూడా ఒకప్పుడు నా టీం మెంబరే, బట్ నౌ వీఆర్ ఇంటూ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కాబట్టి చెప్తున్నాను. అండ్ లాస్ట్లో వచ్చేసి మేము ఈ దీన్ని ఏదో అంటారండి, అది ఆర్డర్ చేసాము స్వీట్. అండ్ దిస్ ఇస్ ద కేక్. ఇది రస్మలై కేక్ నా కోసమని పర్టికులర్లీ వాళ్ళు తెప్పించారు. రండి కెమెరా రోలింగ్ విల్ మనీ రెడీ 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 యాక్షన్ చూడాలి. బ్యాక్గ్రౌండ్ గెటప్ బ్యాక్గ్రౌండ్ నీలం గెటప్. లోపలికి వెళ్తారా? వెళ్తారంటే సరే ఇలా కూర్చోండి పోనీ ఉన్నాగా. ఓకే ఇప్పుడు బ్లాగ్ యాక్షన్ రెడీ పర్ఫెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఇది మా టీం వాళ్ళు అరేంజ్ చేసిన కేక్. ఇదేంటో వెరైటీగా ఉంది. రస్మలై కేక్స్. రస్మలై అమర్ రికమెండేషన్. ఆల్రెడీ ప్లాన్ బ్యాక్గ్రౌండ్ బిల్ చక్కర్ ఓకే. ఏమో నెక్స్ట్ ప్రమోషన్ వచ్చి అది ఏ ఎంపీఎస్ పోతాడో లేదంటే ఏ సీఈఓలకు పోతాడో అన్ని నెక్స్ట్ డే వెళ్ళిపోతామంటే చెప్తాడు. చెప్పడు మనకి సీక్రెట్. గ్రూప్లలో చూస్తానని తెలియదా అన్ని గ్రూప్లలో అన్ని చూస్తానని తెలియదు. చూస్తాను అన్ని ఫేస్బుక్లో చూస్తాను, టెలిగ్రామ్లో చూస్తాను, అన్నింటిలో చిటికలు వేయట్లేదు సార్ మీరు. చిటికలు పడ్డదండి చిటిక్ बाइक स्कूल में क्या स्पोर्ट्स जस्ट किडिंग मोटिवेशनल स्पीकर आमिर बाबा ఎవరికి ఫస్ట్ రంజిత్ అన్నాడు. అవుట్ ఆఫ్ ఆఫీస్ ఏం కాదురా రంజిత్ చూసారా వాళ్ళందరూ కెమెరా యాక్షన్ అని చెప్పి వెనకాల శ్రీరాము. వాళ్ళందరికీ తెలుసు నేను వ్లాగ్ చేసుకుంటున్నాను అని. అండ్ వాళ్ళే ముందే చెప్పారు వ్లాగ్ చేసుకోండి సమ్ సర్ప్రైజ్ అని చెప్పి. సో అందుకనే నాకు ఇది మెమరీలా ఉంటుంది అని చెప్పి నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో కంటిన్యూ టు వాచ్ ద వీడియో. ఇంకా చాలా ఉంది, కొంచెం కాదు. సో దిస్ ఈజ్ డెఫినెట్లీ వెరీ వెరీ స్పెషల్ మెమరీ ఫర్ మీ. నేను ఇది చాలాసార్లు ఇప్పుడు ఈ వీడియోలో ఇప్పటికే చాలాసార్లు మెన్షన్ చేశాను. మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను అంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ స్పెషల్ దిస్ ఈజ్ ఫర్ మీ. వీళ్ళందరూ కూడా నా టీమ్ మెంబర్స్. మళ్ళీ నా వ్లాగ్స్లో కనిపించకపోవచ్చు, బట్ ఎనీవే మేము అవుట్ సైడ్ మీట్ అవుతూనే ఉంటాం కాబట్టి రీసెంట్లీ ఒకటి శామ్ జాన్స్ పిజ్జాలో కూడా కనిపించారు వీళ్ళందరూ. బట్ ఎనీవే కనిపిస్తూనే ఉంటారు, బట్ ఇంత ఫ్రీక్వెంట్గా కనిపించకపోవచ్చు. సో అందుకని నాకు ఇది మెమరీగా ఉంటుందని చెప్పి ఉంచాను. వాచ్ చేయండి. Time for a love potion, a little sweet and spice. Throw it all in a cauldron, mix it up real nice. Fire in my eyes, stir counterclockwise. I dream of you all night. Feel with emotion, follow the signs. With this love potion, you will be all mine. I'm pulling you closer to me. You're finding it harder to breathe. The magic is taking over your mind entirely. I'm the only one that you see. I got what you want, what you need. Before you know it, you are falling deep in love with me. Little sweet and spice. Made a love potion for you. Little sweet and spice. Made a love potion for you. This is the moment. No
One drop on your lips and the spell will take effect. Under the moonlight, stay close to my side. We're burning so bright. Oh, oh, oh. సో సర్ప్రైజ్ అయిపోయింది. నాకేవో 2 గిఫ్ట్స్ ఇచ్చారు. ఒకటేమో ఫోటో ఫ్రేమ్ మీరు ఆల్రెడీ చూశారు. బట్ అయినా సరే నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగ్గా ఒకసారి చూద్దాము అని చెప్పి సపరేట్గా ఇంకొకటి చేశాను. ఒక బిట్ అది కూడా యాడ్ చేశాను, చూడండి. ఇది మా టీం వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్. నేను అక్కడ ఓపెన్ చేస్తుంటే ఇంటికి వెళ్ళి తీరిగ్గా ఓపెన్ చేయమన్నారు. సో అందుకని నాకు కూడా కొంచెం ఎక్సైటింగ్గా ఉంది ఇది ఓపెన్ చేయాలని. కాబట్టి ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇదైతే మీరు అక్కడే చూశారు, నేను ఓపెన్ చేసేసాను రెస్టారెంట్లో ఫోటో ఫ్రేమ్. ఇది నేను లాస్ట్లో ఓపెన్ చేస్తాను మళ్ళీ మీకోసం క్లియర్గా చూపించడానికి. బట్ ముందైతే ఈ ప్యాకెట్ ఓపెన్ చేస్తా, అసలు ఇందులో ఏముందో తెలుసుకుందాము అని నాకు కూడా చాలా ఆరాటంగా ఉంది. Time for a love potion, a little sweet and spice. Throw it all in a cauldron, mix it up real nice. Fire in my eyes, stir counterclockwise. I dream of you all night. Feel with the emotion, follow the signs. With this love potion, you will be all mine. I'm pulling you closer to me. You're finding it harder to breathe. The magic is taking over your mind entirely. I'm the only one that you see. I got what you want, what you need. Before you know it, you are falling deep in love with. ట్రాలీ ఇచ్చారు. మరి నాకు ఇది ఎందుకు ఉపయోగపడింది అనుకున్నారో నాకు తెలియట్లేదు. మంచి బ్లూ కలర్, అంటే నేను ఎక్కువ ఈ మధ్య ట్రావెలింగ్ చేస్తున్నానని నాకు ఉపయోగపడింది అనుకున్నారేమో. నైస్. ఇది ట్రాలీ నాకు నచ్చింది, కానీ ఇది నాకు ఎందుకు ఉపయోగపడిద్ది అని వాళ్ళు అనుకున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. వాళ్ళని అడగాలి ఎక్స్ప్లెనేషన్. ట్రాలీ అయితే బాగుందండి. తర్వాత మోనికా మొన్న కాశ్మీర్ వెళ్ళి ఈ మఫ్లర్ ఒకటి తెచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా నేను మీకు చూపిస్తా. ఇది మోనికా తెచ్చిన మఫ్లర్. కలర్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ థ్యాంక్ యూ మోనికా. దీనికైతే థ్యాంక్ యూ ఎవ్రీవన్. టీంలో ప్రతి ఒక్కళ్ళకి, వినీత్, ఆమీర్, శ్రీరామ్, మోనికా, ప్రియా, నీలం, చాందిని, రంజిత్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ ట్రాలీ నాకు ఇచ్చినందుకు. కానీ నాకు ఒక రీజన్ అయితే చెప్పండి, ఇది నాకు ఉపయోగపడిద్దని మీరు ఎందుకు అనుకున్నారు, నాకు రీజన్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఈ గిఫ్ట్కి. అండ్ ఫోటో ఫ్రేమ్ కూడా మీకు ఓపెన్ చేస్తాను అని చెప్పాను కదా. ఇది ఆల్రెడీ రెస్టారెంట్లో ఓపెన్ చేసా, బట్ ఇక్కడ ఓపెన్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. వాళ్ళ పిక్చర్స్ అన్నమాట, మేమందరం కలిసి తీసుకున్న పిక్చర్స్. ఇది ఫోటో ఫ్రేమ్. ఈ ఫొటోస్ మీకు గుర్తుండే ఉంటాయి, మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతుంటే మీకు తెలుస్తుంది. ఈ పిక్చర్ వచ్చి రంజిత్ పార్టీ ఇచ్చినప్పుడు ఏఎస్ఎఫ్లో. తర్వాత ఇది వచ్చేసి ఆఫీస్లో దివాళీ అప్పుడు. ఇది రంజిత్ గృహప్రవేశం అప్పుడు, హౌస్ వార్మింగ్. అండ్ ఇది వచ్చేసి నేను అప్పుడు లేను ఇక్కడ, బట్ ఇక్కడ నీలం, ఈ ఏ ఫొటోస్లో నీలం లేదని ఇది పెట్టారు. ఇది కూడా ఏదో ఫెస్టివల్ అప్పుడు. అండ్ ఇది వచ్చేసి టాషిడాన్, మేము అందరమే టీమ్ లంచ్కి వెళ్ళినప్పుడు. ఇవన్నీ మా టీమ్ పిక్చర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇదైతే నాకు మెమరబుల్గా ఉంటుంది, ఎక్కడైనా వాల్ మీద హ్యాంగ్ చేస్తా, సో దట్ నాకు కూడా గుర్తుగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఈ ఫోటో ఫ్రేమ్కి అండ్ ఈ ట్రాలీకి అండ్ మోనికాకి ఈ షాల్, ఈ మఫ్లర్ తెచ్చినందుకు థ్యాంక్ యూ.